సినిమా ఓటీటీ పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల థియేటర్లో రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు క్రమంలో ఐబొమ్మ వెబ్సైట్పై దృష్టి పెట్టడంతో దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్లలో ఐబొమ్మకు ఏజెంట్ ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ఓటీటీ కంటెంట్ను చోరీ చేస్తూ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారడంతో ఐబొమ్మని కట్టడి చేసేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆ పైరసీ వెబ్సైట్ నుంచి తెలుగులో ఓ ప్రకటన వెలువడ్డం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయింది. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాన్ని రికవరీ ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఐబొమ్మ ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడని తెలిపింది. కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను రికార్డ్ చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వెబ్సైట్స్పై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించింది. తాము ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులో తెలుగువారి కోసం ఆలోచిస్తామంటూ చెప్పింది.